దినములు పెంచబడ్డాయంటే మేము ఏ పార్టీ వారము తండ్రి. మీరు మమ్మల్ని ఇంతగా ఇచ్చేటకు మేము మా కుటుంబాలు ఏ పార్టీకి మీ జ్ఞాపకాలలో మేము ఉండటానికి మేము ఎంతటి వారము తండ్రి. ఎంతలేని నీటి వంటి వారము, నీటి బుడగ లాంటి మా బ్రతుకులు, గడ్డి పువ్వు లాంటి శరీరమైన మా జీవితాలు తండ్రి. కాపాడు చేతిలో చెప్పుకున్నారే తండ్రి. పాత్ర పొందుతారు చెప్దామా ఏ పాట పాడుతుంది నన్ను ప్రేమించదు, ఏ అతని బలహీనమైన నన్ను బలపరచదు, ఏ అతని ప్రభు ఎందుకు పనికిరాను, అయ్యా అతని నీ కృపతో నన్ను నింపావు. ఇగో ప్రభావ అక్కర్లన్నీ మహిమ స్వరూపంలో తీర్చావు. ఇగో తల్లి ప్రభావ పాడైపోయిన మా జీవితాలు ప్రతిదినము బలపరిచింది. ఇగో చెదిరిపోతున్న మా జీవితాలను కట్టి నీ సన్నిధిలో సంతోషముతో నింపి మనసారా నీ నామాన్ని ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చారు. నీ నామమును మేము ఎందుకు పట్టుకొని ఇగో మీరే మా ధ్వజముగా, మీరే మా ధైర్యమని, మీరే మా సంతోషం నీ సన్నిధిలో చెప్పగలగడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభావ. థ్యాంక్ యూ లార్డ్. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, మాకు ఇచ్చిన యువతని కుటుంబాలను బట్టి, మాకు ఇచ్చిన ఇది ఆయుష్ను బట్టి, మీరు మాకు ఇచ్చిన సర్వ సమృద్ధిని బట్టి, మేలులను బట్టి ప్రభా నేను స్తుతించడానికి ఇష్టపడుతున్నాను. ఆరాధనగా నిన్ను ప్రభా నీ నామాన్ని పొగడడానికి ఇష్టపడుతుండగా మా అద్దులకు రాజులకు రారాజుగా మా స్తుతులను స్వీకరించింది ప్రభు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా.
పడిపోయిన మా జీవితం లేపావు, బలపరిచావు, యోగ్యులు మీరు ప్రభు. ఈ దినం మా ఆశకు కారణం మీరు ప్రభు. మా నోటిని నవ్వును కలగజేసిన మా ఆనంద తైలాభిషేకంతో నింపిన దేవుడు మీరు. మా ఆనంద క్షేత్రమా, మా యొక్క కృపకు ఆధారమా, ఈ దినమున యువతని ప్రవహిస్తానికి అనుభవించడానికి ఓ మా ఆధారం, మా కారణమా నీకు వందనాలు ప్రభు. నువ్వు తప్ప మాకు ఆశ్రయించడం ఏది, నువ్వు తప్ప మాకు ఆధారం ఏది, నువ్వు తప్ప అయ్యా తండ్రి ప్రభు మాకు దాగు చోటు ఇంకొకటి ఏది ప్రభు. తండ్రి కృపకు నీ రెక్కల కింద దాచాం. ఆయన అంటాడు, ఇగో పక్షిరాజు ఏ విధంగా రెక్కల మీద తన పిల్లల్ని మోసుకొని వస్తుందో, ఇగో తండ్రి ప్రభు మమ్మల్ని ఆ విధంగా ఇగో తండ్రి ప్రభు ఎత్తుకొని లాలిస్తూ తీసుకొచ్చి భద్రపరుస్తున్నాను వాక్యం సెలవిస్తోంది ప్రభు. మహా ఎండకు గాలి నారణ్యంలో స్నేహించి మాట్లాడేది నేనే, నిన్ను ప్రేమించేవాడు ఆకర్షించుకునేది నేనే, ఇగో నీ పునాదులను గొప్ప నీలాంఛనాలతో కట్టేది నేనే అని మీరు వాగ్దానం చేశారు ప్రభు. నీవే మా పాపం రూపాలేదు ఎన్నడూ కనబడకుండా మమ్మల్ని ప్రభు పరిశుద్ధపరిచి ఎప్పటికీ మా పాపములు మేము గుర్తు చేసుకోకుండా ఇగో తండ్రి ప్రభు మాయాసాల చేత మా మేము విసిగినప్పుడు ప్రభు ఇవి మీరు అంటారు మంచుకు తోడైనట్లుగా నేను ఇంక తోడే ఉంటానని అన్నారు. నీకు వందనాలు ప్రభు. ఇంతగా మమ్మల్ని ప్రేమించారు, ఇంతగా మమ్మల్ని ఆదరించారు, ఇంతగా నీ రేఖల కింద మమ్మల్ని దాచారు. నీ కృపకు పాత్రలు మమ్మల్ని చేశారు. తండ్రి పరిశుద్ధాత్మ నీతో మేము ఐక్యం ఉండనట్లుగా, నీతో కలిసి మేము నడిచినట్లుగా, తండ్రి నీ చింతమని చేయనట్లుగా, నీ సంకల్పమును మేము ఎరుగునట్లుగా,
నీ ఆలోచనలను మేము గుర్తిరిగినట్లుగా తండ్రి ప్రభు సర్వసత్యంలో మేము నడిపిపోబడినట్లుగా తండ్రి ప్రభు సదాకాలం మాతో ఉండడానికి అయ్యా తండ్రి ప్రభు మాతో ఉన్నవాడ పరిశుద్ధాత్మ ఓ ఆదరణకర్త ఇష్టమందరికంత పొందుకోనండి ప్రభా మధులు కండి మమ్మల్ని బాధపరిచింది ఇగో విరిగిన ఇగో జీవితాలు ఇగో ప్రభు కులిన జీవితాలు కృంగిన జీవితాలు అలసిన జీవితాలు ఈ సమయమున నీ ఆదరణకర్త చేత ఆదరింపబడినట్లుగా బలంగా వీక్షించాలి వారి అగ్ని జ్వాలల వారి ఇగో తండ్రి ప్రభా ఇగో ఆత్మస్వరూపిగా మా మధ్యలో బలముగా ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా ప్రతి ఒక్కరి మీకు అయ్యా తండ్రి ప్రభా మీరు ఆవరించి దిగిరండి ప్రభా ఆరాధించబోతుందిగా సర్వాధికారి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరండి మా మధ్యలోకి మమ్మల్ని ఇప్పుడే తాకండి ఇప్పుడే మమ్మల్ని దర్శించండి అయ్యా తండ్రి ప్రభా ప్రతి హృదయము ఇవన్నీ గ్రహించినట్లుగా ప్రతి బిడ్డ సర్వసత్యంలోకి వచ్చినట్టుగా ప్రతి బిడ్డ ఆత్మవరంలో చేతనింపబడినట్టుగా బలముగా మమ్మల్ని కదలండి బలముగా కదలండి ఈ యొక్క మహోన్నతుడిగా మా మధ్యలో కనపరుచుకోండి ప్రభు ఆత్మ కార్యములు నీ మహోన్నతమైన కార్యములు ప్రభు ఈ స్థలమును చూసినట్టుగా మధ్యలో బలముగా ఆత్మలను స్వీకరించలేదా సర్వాధికారి సత్యస్వరూపి సర్వాధికారి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా ఇప్పుడే దిగిరమ్మయ్యా సర్వాధికారి సత్యస్వరూపి సర్వాధికారి నీకు అధికారం కప్పు చెప్తున్నాను తండ్రి స్వరూపి ఇప్పుడే దిగిరమ్మయ్యా ఇక్కడ తండ్రి ప్రభా ఇప్పుడే దిగిరమ్మయ్యా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా కలిసి తండ్రి పరిశుద్ధాత్మ నీతో మేము కలిసి ఉన్నట్టుగా కలిసి ఉండాలయ్యా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా సర్వాధికారి సత్యస్వరూపి సర్వాధికారి సత్యస్వరూపి ఇప్పుడే
నీతో కలిసి మేము నడచడానికి సర్వసత్యంలో ప్రభు నీ స్వరూపంలో మేము మార్చబడ్డానికి ప్రభు మా జీవితాలు కట్టబడ్డానికి ప్రభు సదాకాలం మమ్మల్ని విడవక మమ్మల్ని ఎడబాయక మమ్మల్ని ఆదరించడానికి మమ్మల్ని ఓదార్చడానికి మమ్మల్ని బలపరచడానికి ప్రభు మాతో ఉండడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఇంతవరకు ఎన్నోసార్లు మమ్మల్ని ఆదరించాం, ఎన్నోసార్లు మమ్మల్ని ఓదార్చాం, ఎన్నోసార్లు కృంగిన మమ్మల్ని లేవనెత్తాం. ఆలస్యం ఈ జీవితంలో అయాశ్రలు ప్రభా అన్నగారిన మా జీవితంలో ఎన్నోసార్లు మమ్మల్ని భుజం తట్టి మమ్మల్ని ధైర్యపరిచి మీరున్నారని ధైర్యం, మీరున్నారని భరోసాతో మా భుజంలో తట్టి మమ్మల్ని ఓదార్చిన తండ్రి నీకు వందనాలు ప్రభు. సర్వాధికారి మా జీవితంలో సర్వాధికారం తీసుకోండి ప్రభు. సత్య స్వరూపి యువతని మా జీవితంలో ప్రభు సమస్తము నీ చిత్త ప్రకారం జరిగించింది ప్రభు. తండ్రిని చూచినట్లుగా, తండ్రి చిత్తము చేయనట్లుగా, తండ్రితో మేము ఏకమైనట్లుగా అయ్యా తని మా మధ్యలో రండి, మా జీవితంలోకి రండి, మాలో ఉండండి, మమ్మల్ని నడిపించింది ప్రభు.
నీతో కలిసి ఇదిగో నిత్య రాజ్యంలో మేము చేరినట్లుగా రాకడలకు వెతబడినట్లుగా ప్రభా మా జీవిత కాలం అంతా కూడా ప్రభా మిమ్మల్ని మరవక మిమ్మల్ని విడివక తండ్రి మిమ్మల్ని పట్టుకును దృఢ విశ్వాసము మాలో కలిగి చేయండి ప్రభు. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవమా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. ఆత్మస్వరూపి వలె అగ్ని జ్వాల వలె యువతని ప్రభా అంత్యకాల అభిషేకం వలె మిమ్మల్ని తాకినందుకు వందనాలు. దర్శించినందుకు వందనాలు. ఆకలి కొరిన వారిని తృప్తిపరిచిన దేవుడు, అడిగిన వారిని అయ్యా తండ్రి ప్రభా వారికి అనుగ్రహించిన దేవుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆశ కలిగిన ప్రతి బిడ్డను మీ ఆత్మతో నింపండి. మీరు దర్శించండి, బలపరచండి. నీ ఆత్మ కార్యములు ప్రతి బిడ్డ జీవితంలో చూసినట్లుగా ప్రతి బిడ్డ మనోన్నతను కలిగించి జీవితాంతం ఈ విధంగా సదాకాలం నేను ఆరాధించడానికి చేస్తున్నామని ఇంతవరకు ప్రభా నేను ఆరాధించే గొప్ప భాగ్యం మీరు మాకు దయచేసినందుకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు చేసిన ప్రతి మేలులకు, మీరు చూపిన గొప్ప కృపకు నిత్యము నీకే మహిమ ఘనత ప్రభావం తరతరంలో యుగంలో మీకు మాత్రమే చెల్లుడు గాక. ఆ ఘనత ప్రభావంలో శక్తియు మహిమయు జ్ఞానము ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు యుగంలో మీకు మాత్రమే చెల్లుడు గాక. స్తుతి ఆరాధన ప్రార్థన అడిగి వేడుకలు సమర్పిస్తున్నాం ఆ ప్రియ పరమతండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. చేతులెత్తుదామండి. దేవుని సంఘంలో చేతులెత్తి చెప్తాం. చెప్పండి హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన కాక. వాక్యంలో పెద్ద ముందు కలిసి శక్తి చేతకాలు మీ ఆత్మ ద్వారానే పాట పాడుతుంది. అలా పుస్తకం పాటి అలా కలిసి పాటి శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదనేను. శక్తి చేత కాదనేను, బలముతో నీది కాదనేను. నా ఆత్మవారా నీది చేతునని నీతో వచనమిచ్చెను. నా ఆత్మవారా నీది చేతునని నీతో
దేవుని బిడ్డలుగా మనం అందరం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే మనంతటా మనం ఏం చేయలేము, కానీ ఆయన ఆత్మని పొందుకుంటే మనం ఏమైనా చేయగలం. అదేగా కాబట్టి దేవుడు అంటున్నాడు, నా ఆత్మ ద్వారా నేను కార్యాలు జరిగిస్తా అంటున్నాడు. మనము వీ హ్యావ్ టు రికగ్నైజ్ వన్ థింగ్. ఏంటి అంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ వర్కింగ్. ఎక్కడ పనిచేస్తుంది దేవుని ఆత్మ? ఈ లోకంలో పనిచేస్తుంది. దేవుని ఆత్మ తన కార్యాలు జరిగించుకుంటూ వస్తుంది. ఆ దేవుని ఆత్మ నీలో కార్యాలు, నాలో కార్యాలు, మనలో కార్యాలు జరిగించాలి అంటే ఆత్మని మనము ఆహ్వానించాలి. యూ హ్యావ్ టు ఇన్వైట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని అడగాలి, ప్రభా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను బలపరిచయ్యా, నీ ఆత్మతో నన్ను నడిపించయ్యా అని నువ్వు దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితేనే ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే పంపబడ్డాడో, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే తన కార్యాలను జరిగించుకుంటున్నాడో, ఏ పరిశుద్ధాత్ముడైతే వాగ్దానకు చేయబడి ఆయన పంపబడి ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంట ఈరోజు మనలోనికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు అంటే మనం ఏం చేస్తాం? వి ప్రిపేర్. చుట్టాలు వస్తున్నారు అంటే ఇల్లు శుభ్రం చేస్తారు ఆడవాళ్ళు. ఎందుకు అప్పటి వరకు ఎట్లా ఉంటాం నాకు తెలియదు. కాబట్టి వచ్చిన వారికి ఇబ్బందికరంగా ఉండకుండా, వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు వాళ్ళు గృహాన్ని సిద్ధపరుస్తారు. సో మన జీవితాల్లో కూడా సిద్ధపడాలి, శుభ్రపరచబడాలి, సరిచేయబడాలి. వాడుక ప్రకారం మనం జీవించడం కాదు, కానీ ఆయనని మన లోనికి ఆహ్వానించే వారిగా మనం ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ద ఇన్నర్ డిజైర్. నీలో ఆశ ఉండాలి. ఆసక్తిని దేవుని సన్నిధిలో నువ్వు కనపరిచేవాడు ఉండాలి. ఆశపడే ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆశపడే ప్రాణం మాత్రమే తృప్తి చెందుతుంది, మనుషుల ద్వారా కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా. కాబట్టి ఆ శక్తిని మనము దేవుని సన్నిధిలో కనపరచగలితే, అట్టి రీతిగా దేవుని సన్నిధిలో మనం వేచి ఉండగలితే, వాక్యంలో మన జీవితాన్ని స్థిరపరచమని దేవుని అడగగలితే, దేవుని జీవితంలో మన ఆత్మని ఉంచి ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆయన చిత్తము జరగాలి భూమి మీద, మన చిత్తం కాదు. ఈరోజు మనం ఎట్లున్నాము? మన చిత్తము జరిగించుకుంటూ ఆయన చిత్తము జరిగించాలి అని చెప్పేవారుగానే ఉన్నాం, కానీ ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకొని అది జరిగించలేని వారు మనం ఉంటున్నాము. దానికి కారణం ఏంటంటే ఆత్మ నింపుదల లేదు. ఎప్పుడైతే ఆత్మతోని సంఘము అనగా మనము నింపబడతామో, అప్పుడు నీలో నుంచి, నాలో నుంచి, మనలో నుంచి ఆయన కార్యాలు జరిగిస్తాడు. అందుకనే మేడగదిలో అన్నాడు శిష్యులతోని, వేచి ఉన్నాడు, యు వెయిట్ దేర్ టిల్ యు రిసీవ్ ద పవర్ విచ్ ఇస్ కమ్ ఫ్రమ్ అబవ్. పై నుంచి వచ్చే శక్తి కొరకు మీరు అక్కడ వేచి ఉండండి అన్నాడు. సో ఆ మేడగదిలో అపోస్తులను మనం చూసినట్లయితే కనుక, దేవుని శిష్యులను మనం చూసినట్లయితే కనుక, దే వెయిటెడ్, దే లిజన్డ్, దే ఫాస్టెడ్, దే ప్రేడ్. వేడుకున్నారు, ప్రార్థించారు, ఉపవాసాలు ఉన్నారు, శక్తితో నింపబడాలని ఆ శక్తిని కనపరిచారు. అట్టివారు నింపబడతారు. క్రైస్తవులమని మనం నింపబడాలి. వాళ్ళలాగా నీకు ఆశ ఉండాలి, ప్రభువుని వెంబడించాలి అన్న కోరిక నీకు ఉండాలి, ప్రభు కొరకు నేను జీవించాలి, ప్రభు యొక్క తండ్రి యొక్క చిత్తము ఆయన జరిగించాడు కదా, నేను కూడా జరిగించాలి అని నీలో ఆ ఆరాటం ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు దేవుని అడిగితే దేవుడు తప్పక ఆయన ఆత్మతో మనం నింపుతాడు. ఈరోజు క్రైస్తవులు రక్షణ పొందుకున్నాక, సంఘానికి చేర్చబడ్డాక వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మా జీవితం సుఖమే, దేవుడు అన్ని ఇచ్చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అని అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు రక్షింపబడినాక నువ్వు సంఘంలో చేర్చబడిన వ్యక్తిగా మాత్రమే కాక నువ్వు యుద్ధ భూమిలోనికి ప్రవేశించావు, యుద్ధము చేసేవాడుగా నువ్వు ఒక సైనికుడే. సైనికుడు ఏం చేస్తాడండి చెప్పాలి? ఆర్మీలో ఉన్న సోల్జర్ ఏం చేస్తాడు? ప్రతిదినం వచ్చి భార్య ముఖం చూసుకొని పోతాడా?
ప్రతిదినం పిల్లలు వచ్చి చూస్తాడా? సంవత్సరానికి ఒకసారి రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి. లీవ్ పెట్టుకొని రావాలి, పర్మిషన్ తీసుకొని రావాలి. వాళ్ళు ఏ పని మీద ఉన్నారు? దేశానికి క్షేమాన్ని కలిగించే పనిలో వాళ్ళు ఉన్నారు. దేశాన్ని వాళ్ళు కాచుకొని కాపాడుతున్నారు. ఈరోజు మనము దేశంలో ఉన్నాము అంటే, ఇంత సంతోషము మనం నెమ్మది కలిగి ఉండగలుగుతున్నాము అంటే అక్కడ వాళ్ళు ప్రయాసపడుతున్నారు. సో క్రైస్తవులుగా యుద్ధ భూమిలోకి చేర్చబడ్డ మనము నువ్వు ప్రయాసపడుతున్నావు. ఈరోజు ప్రయాసపడాలి. నీకు స్ట్రిక్ట్ ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ లో నువ్వు నడిపింపబడాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చేదే దేవుని వాక్యము. ఆ ట్రైనింగ్ లో మనని నడిపించి మనకు తెలియపరిచేదే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవాలి, ఆసక్తిని కనపరచాలి. ఈ యుద్ధ భూమిలో నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబము క్షేమంగా ఉండాలి, నా సంఘము క్షేమంగా ఉండాలి, నా బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి అంటే నువ్వు యుద్ధ భూమిలో సుఖ భోగాలు అనుభవించడానికి అక్కడ ఉండవు. అక్కడ రాత్రి నిద్ర లేక చలికి ఎండకి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏమంటారు వాళ్ళు సంపూర్ణంగా సమర్పించేసుకొని వాళ్ళని నలగొట్టుకొని వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఈరోజు మనం కూడా అటు ప్రయాసలు మనం ఉండాలి. ఏదో నామకార్థంగా రక్షణ పొందుకున్నాము, వచ్చేసాము, వెళ్ళిపోయినాము అని కాదు. యుద్ధ భూమిలో ఉన్నామని నువ్వు గుర్తించాలి. బైబిల్ చెప్పుచున్నది యుద్ధం జరుగుతుందంట. ఎక్కడ జరుగుతుందండి యుద్ధం? ఎక్కడ జరుగుతుంది? ఎంతమంది న్యూస్ చూస్తూ ఉంటారు? న్యూస్ ఏం చెప్తుంది? యుద్ధం ఎక్కడ జరుగుతుంది? యుక్రెయిన్ లో జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. ఇస్రాయల్ దేశంతో యుద్ధం జరుగుతుంది. కానీ బైబిల్ ఏ యుద్ధం గురించి మాట్లాడుతుంది తెలుసా? ఆత్మకి శరీరానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఆత్మ శరీరము రెండు పోరాడుతున్నాయి. రెండు పోరాడుతుండగా నువ్వు ఎవరి పక్షాన నువ్వు పోరాడుతున్నావు? శరీర ఇచ్చలను నెరవేర్చుకుంటూ శరీరానుసారముగా జీవిస్తూ శరీరంతో పోరాడుతున్నావు, ఆత్మతో పోరాడుతున్నావు. ఈరోజు మనము పోరాటంలో మనం నిలిచి ఉండాలి. ఈ పోరాటాన్ని మనం విడిచిపెట్టడానికి ఛాన్సే లేదు. నువ్వు ఒకవేళ పోరాడలేకపోతే అది నీ మీద జయం పొందుకుంటుంది. ఏదది? మన శరీరమే. మనము శరీరం మీద జయాన్ని పొందుకోవాలి అంటే దేవుని ఆత్మ మనకి కావాలి. ఆత్మ లేకుంటే మనం పోరాటంలో గెలవలేము. కాబట్టి ఈ శరీరం వచ్చిన ఈ ఆత్మ వచ్చిన ఎప్పుడూ ఒక పోరాటం. మనం వచ్చిన పెద్ద పొరపాటు ఏంటంటే ఆ పోరాటం జరుగుతుందని మనం మర్చిపోతాం. మనకి నచ్చినట్టు, మనకి తోచినట్టు, మన ఇష్టానుసారంగా మనము జీవిస్తాము. అటు ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చే ప్రభు అని ఆత్మతో నన్ను నింపుకొని అడుగుతాం. అంతే. దిస్ ఇస్ అవర్ పార్ట్. కానీ ఆయన పార్ట్ ఏంటి? యుద్ధ భూమిలో ఉన్నాడు, పోరాడుతున్నాడు. నీ శరీరం నుంచి నీకు కలిగజేసే మరణం నుంచి తప్పించడానికి ఆయన ఆత్మస్వరూపుడిగా సంచరిస్తున్నాడు. ఈరోజు ఈ పోరాటంలో మనం ఉన్నామని ఎప్పుడు మనం మర్చిపోతాం. పోరాటం. అందుకని పౌలు అంటాడు, ఏమంటాడు? మంచి పోరాటం పోరాడాలి. ఎవరితో? మనుషులతో కాదు, శరీరంతో పోరాటం దేవుడు నేర్పించుతాడు. దేవుడు పోరాడాడు, శరీరంతో పోరాడాడు. తను తాను రిక్తునిగా మార్చుకొని కల్వరి శిలువకి తన శరీరాన్ని అప్పగించేశాడు. ఈరోజు అటు పోరాటం నీకు నాకు కావాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఆ పోరాటంలో మీరు ఉండాలి, బలపరచబడాలి, ఆత్మతో నింపబడాలి, ఆ శరీరాన్ని మీరు జయించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏం చేస్తాం? బలహీనతలు ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను బలపరిచయ్యా అని దేవుడిని అడగాలి. దేవుడు నువ్వు అడిగితే దేవుడు బలంని నువ్వు పొందుకుంటావు. అప్పుడు నీ బలహీనతలన్నిటి నువ్వు గుర్తించగలుగుతావు, వాటి నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు. కాబట్టి దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు వాక్య స్వరూపిగా మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే నా నామంలో 2-3 కూడుకుంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అన్నాడు. ఆత్మస్వరూపుడుగా ఆయన ఇక్కడ ఉంటున్నాడు. బికాస్ వీఆర్ ఆల్ గ్యాదర్. ఇక్కడ అందరు ఇట్లా కూడుకున్నామంటే ఎన్నో గాస్పెల్ చర్చ్ హైలైట్ అవ్వడం కాదు. ఇక్కడ మనం దేనికి కూడుకున్నాం తెలుసా? ఆయనని అనుభవించడానికి. హల్లెలూయా.
పరిశుద్ధులతో కలిసి పరిశుద్ధమైన దేవుడిని మనము అనుభవించడానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం, ఆయన శక్తిని పొందుకునేదానికి వచ్చాం. ఒకటి ఇవన్నీ నువ్వు గుర్తించలేక నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవుడిగా ఉంటే నువ్వు ఎప్పుడు ఆత్మని నువ్వు పొందుకోలేవు, ఆత్మని నువ్వు బలపరచలేదు. అందుకని బైబిల్ చెప్తున్నది, ఎందరైతే ఆత్మతో నడిపింపబడతారు వాళ్ళు మాత్రమే నా బిడ్డలు, క్రైస్తవులు అందరూ కాలేరు అని క్లియర్ స్టేట్మెంట్ బైబిల్ చెప్తుంది. దోస్ హు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. అంతే. రక్షణ పొందుకొని నీకు సీనియారిటీ ఉండొచ్చు, లేకపోతే చర్చ్లో ఒక 60 years అనుభవం నీకు ఉండొచ్చు, కానీ ఆత్మ అనుభవం నీకు లేకపోతే నీ సీనియారిటీ దేనికి పనికిరాదు. ఇక్కడ ఒకటి దేవుడిని అడుగుదాం, దేవా నీ ఆత్మ నాకు కావాలి, నా శరీరం నేను ఎట్టి రీతిగా నేను జయించాలో నన్ను నేర్పించు. ఈ రోజు కానీ నువ్వు నీ శరీరాన్ని నువ్వు లోపరచుకోకపోతే, దేవుని ఆత్మతో నువ్వు బలపరచబడకపోతే, ఈ శరీరమే ఏ సుఖభోగాలతో నిన్ను నడిపిస్తుందో, ఏ సుఖభోగాల్లో నిన్ను నడిపిస్తుందో ఆ శరీరమే నిన్ను నిత్య నరకానికి కూడా పరువు నడిపిస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నరకం గురించి, అగ్ని ఆరదు, పురుగు చావదు. కానీ మనం ఒకటి గుర్తించలేదు తెలుసా, మనలో ఉన్న పాపం అనే పొరుగు చచ్చిపోవాలి. హల్లెలూయా. అది చచ్చిపోతేనే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావు. నీ డిజైర్స్ నువ్వు చేసుకోవాలి, దేవుని డిజైర్ నువ్వు తెలుసుకోవాలంటే అది అవ్వదు. అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. అందుకనే హిస్ విల్ షుడ్ బి అవర్ విల్, హిస్ డిజైర్స్ షుడ్ బికమ్ అవర్ డిజైర్స్. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఒకటే, ఏంటి అంటే రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు ఆత్మని పొందుకోవాలి. ఆత్మతో నువ్వు కలిసి ఉంటేనే ఈ యుద్ధ భూమిలో నువ్వు యుద్ధము చేయగలుగుతావు, లేకపోతే ఓడిపోతావు, నేను ఓడగొట్టేస్తావు నీ శరీరం. ఉపవాసాలు ఎందుకుంటారు? తిండి ఎక్కువే కాదు, శరీరాన్ని లోపరుచుకోదే అనుకుంటారు ఉపవాసం. దేవునికి సమీపంగా రావాలని ఉంటారు ఉపవాసం, దేవుని పాదాల దగ్గర వేచి ఉంటారు, దాని కొరకు ఉపవసిస్తారు. దేనికి? శరీరాన్ని లోపరుచుకోదాన్ని. ఈరోజు మనము అట్టి పనులు చేయగలుగుతున్నామా? అట్టి రీతిగా ఉపవాసాల నుండి శరీరాన్ని లోపరుచుకుంటున్నావా? నీ శరీరము నీ కంట్రోల్లో ఉందా? ఒకటి క్లారిటీ కావాలి మనకి, ఏంటి తెలుసా? ఒకవేళ నీ శరీరము నీ కంట్రోల్లో లేకపోతే అది వాడి కంట్రోల్లో ఉంది, వాడు కంట్రోల్ చేస్తాడు. దేవుడు ఆత్మ కాదు కంట్రోల్ చేసేది, వాడు అపవాది అయిన సాతాను, వాడు తిరుగుతూ ఉన్నాడు. దెయ్యం కనిపిస్తుందా? ఎంతమంది దెయ్యాలు కనిపిస్తుంది? దెయ్యాలు కనిపించవు, ఎందుకు తెలుసా? మనలోనే ఉంటాయి. మన గుండెల మధ్యలో మనం చూసుకుంటే కనిపిస్తుంది, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నీకు కనిపిస్తుంది. కాబట్టి దెయ్యాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అంటే నమ్మద్దు. దెయ్యం ఎక్కడ లేదు, మనలోనే ఉంటుంది. ఎందుకంటే మనము దేవుని ఆత్మకి చోటు ఇవ్వలేని వారు మనం ఉంటున్నాం కనుక దురాత్మ అది నీలో ప్రవేశిస్తుంది. ఆ దురాత్మ నీలో ఉంది అని నువ్వు గుర్తించాలా? ఆ దురాత్మని ఎట్టి రీతిగా నువ్వు పారదోలుకాలో ప్రభు దగ్గర నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో ఆయనకి ఇంకా మనం చోటు ఇవ్వలేదేమో, ఇంకా దేవుని ఆత్మ నీలో నివసిస్తలేదేమో. ఒకవేళ దేవుని ఆత్మ నీలో నివసించకపోతే దురాత్మ నీలో ఉన్నది అని నువ్వు ఎప్పుడు మర్చిపోదు. కాబట్టి ఈ దురాత్మని మనం జయించాలి అంటే మనకి పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నేను బలపరుస్తాడు, వాడి మీద ఎట్టి రీతిగా నువ్వు జయాన్ని నువ్వు పొందుకోవాలని నీకు నేర్పిస్తాడు. ఆయనకి ఇష్టమైన మార్గంలో నడిపిస్తాడు. నీకు ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావు అంటే ఈరోజు దురాత్మతోనే నడిపింపబడుతున్నాము అని మనం గుర్తించాలి. బైబిల్ అదే తేట తెల్లగా చెప్తుంది మనకు అర్థం కాదు. చదివే క్రైస్తవులుగా ఉంటాం కానీ దాన్ని ఆచరించే క్రైస్తవులుగా ఏమాత్రము మనము ఉండడానికి ఇష్టపడం, ఉండము కాదు, ఇష్టపడం. కాబట్టి ఈ పోరాటంలో దేవుని పక్షాన ఉండి మనం పోరాడదాం. దేవుని ఆత్మని మనం పొందుకొని పోరాటంలో గొప్ప విజయాన్ని మనం పొందుకున్నాము. హల్లెలూయా. కాబట్టి దేర్ ఇస్ అ స్పిరిచువల్ వార్ఫేర్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి దినము ఉదయకాలం లేవగానే ఒక పోరాటంలో ఆ దినాన్ని నువ్వు ప్రారంభిస్తున్నావు. అదే దేవుడు తన వాక్యంలో చెప్తున్న ఈ ఆత్మీయ పోరాటము. యువర్ ఫైటింగ్. మీరు పోరాడుచున్నది మనుషులతో, నీ శరీరంతో కాదు.
మీరు పోరాడుచున్నది ఎవరితో అంటున్నాడు? అంధకార సంబంధమైన దురాత్మ, ఆ దురాత్మల సమూహంతోనే మనం పోరాడుతున్నాం. సో ఎవ్రీడే ఈ ప్రాసెస్ కొనసాగుతుంది కానీ మనము ప్రాసెస్ లో ఉన్నామా అని గుర్తించాలి. పోరాడుతున్నామా? చచ్చిపోయినాక సమాజమే రాస్తారు మంచి పోరాడారు. అబ్బా భక్తులు కదా మనం. వీళ్ళ పోరాటం ఎట్లుంటది? మనుషులతో ఉంటుంది. నేనైతే ఒకటి చెప్పగలరా, నువ్వు మనిషితోని పోరాడే వ్యక్తిగా నువ్వు ఉంటే, నీ భార్యతోని పోరాడే వ్యక్తిగా నువ్వు ఉంటే, నీ తండ్రితోని పోరాడే వ్యక్తిగా నువ్వు ఉంటే, నువ్వు వాడిని చేయించలేవు. వాడు నీ కుటుంబాన్ని చేయిస్తాడు. ఈరోజు మనుషులతో పోరాటము ఆపేసి వాడితోని పోరాటము మనం ప్రారంభించాలి. అదే కాబట్టి ఈ పోరాటము దేవుడు నేర్పిస్తాడు ఎట్లా పోరాడాలి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆత్మ గురించి ధ్యానిస్తున్నప్పుడు, స్పిరిచువల్ వార్ఫేర్ గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలోచన అనుగ్రహించి ఉన్నాడు. ఏంటంటే, నువ్వు మనిషితో పోరాడితే నువ్వు దుష్టుడితో పోరాడలేదు. నేను ఇంతకుముందు ఏం చెప్పిన, ఎక్కడ ఉంటాడు దుష్టుడు? మనలోనే ఉంటాడు. అందుకని నువ్వు ఏం చేస్తావు? సొంతలతోనే పోరాడతావు, సమాధానం కోల్పోతావు, నెమ్మది కోల్పోతావు, దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని కోల్పోతావు. అందుకని మన మనుషులతో పోరాడే వారుగా మనం ఉంటే కనుక మనం దుష్టులతో పోరాడని వారుగా మనం మాడిపోతాము. వాడు మనల్ని స్వాధీనపరుచుకుంటాడు. వాడు ఆధిపత్యంలో మనం ఉంచుకొని మన శరీర ఇచ్చలని వాడు జరిగిస్తూ వాడు జయిస్తాడు. మనం ఓడిపోతాం. కాబట్టి దేవుని ఆత్మను పొందుకుందాం, దేవుని అడుగుదాం. ప్రతి దినము ప్రభావ నేను యుద్ధ భూమిలోకి అడుగు పెడుతుండగా నీ ఆత్మ బలము, నీ ఆత్మాభిషేకము, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలయ్యా. శరీరం ఎక్కడ నన్ను లొంగ తీసుకోకుండా, శరీరానికి శరీర ఇచ్చలకి నేను లొంగిపోకుండా, ఆ అమ్మాయి పిలిస్తే అమ్మాయి వైపు నేను చూడకుండా ఉండాలి అంటే దేవుని ఆత్మ నీకు కావాలి. లోకం ఆకర్షిస్తుంది, లోకం పిలుస్తుంది, ప్రభు వద్ద వెళ్ళిపోతాం మనం. అది మనకు నచ్చింది. వద్దొద్దు ప్రభుని ఎప్పుడు వద్దద్దు. ఏ పోరాటం మన ప్రభు ఉంటేనే మనం పోరాడగలుగుతాం. అందుకని ఆ పాట కూడా పాడిపించిన, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే పోరాటం జరుగుతుంది. అందుకనే భక్తుడు అంటాడు, దేవుడు అంటాడు, ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనమైనది. The spirit is willing, but the body is weak. ప్రాబ్లం ఎవరిది? దేవుందా? ప్రాబ్లం ఎవరిది? ప్రాబ్లం నాది. నేను బలహీనపడ్డా నేను ప్రభు దగ్గరికి వెళ్ళి బలపరచబడము నాకు తెలియాలి. ప్రభు దగ్గరికి వెళ్ళి ఆరాధనకు వెళ్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు యొక్క బలముతో నువ్వు నింపబడాలి. ఇవి నువ్వు చేయలేకపోతుంటే ఆత్మ బలము పొందుకోలేదు. మన బలహీనులమే కాదంటలేదు, బలపరచబడాలి. సరైన విధానంలో మనం బలపరచబడాలి. నిజమైన దేవుడు అనుగ్రహిస్తున్న శక్తి, ఆ బలాన్ని మనం దేవుని దగ్గర పొందుకోవాలి. ప్రసంగికుల దగ్గర పోతే, పాస్టర్ల దగ్గర పోతే, సేవకుల దగ్గర పోతే బలం రాదు. సేవకులతో ప్రార్థన చేయించుకుంటారు. దేనికి? అభిషక్తుడు ఆయనలో నుంచి నీకు ఆత్మ వస్తుంది. ఏ సేవకుడు ద్వారా పరిశుద్ధాత్మ నీకు రాదు. పరిశుద్ధాత్ముడు రావాలి అంటే వాక్యము నీలో ఉండాలి. వాక్యము నీలో ఉండాలి అంటే నువ్వు వాక్యానికి లోబడాలి. నువ్వు వాక్యానికి కానీ లోబడకపోతే ఆయన లోను ఉండలేవు, ఆయన నీలో ఉండాలి. భక్తుడైన యోహాను అంటూ ఉంటాడు పత్రికల్లో, ఏమంటాడు సార్, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అంటున్నాడు. ఈరోజు ఎవరు మనలో అబద్ధం చెప్పదు ఏసయ్య. అబద్ధం చెప్పేవారుగా మనం ఉండాలి. అబద్ధాలు కూడా మానుకోవాలి కొన్నిసార్లు. మనుషుల దగ్గర అబద్ధాలు ఆడతాము, దేవుని దగ్గర కూడా అబద్ధము ఆడతాము. అబద్ధం ఆడదు. నీలో వాడు ఉన్నాడు ఈరోజు, లోక అధికారి ఉన్నాడు. లోక అధికారి ఏం చేస్తున్నాడు? లోకం వైపు నేను చూపిస్తున్నాడు. ప్రభు ఉపవాస ప్రార్థనలో ఉండి ఆయన ఆత్మతో నడిపింపబడినప్పుడు ప్రభు దగ్గరికే వచ్చినాడు వాడు.
వచ్చి ప్రభువుని అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఒరే బాబు చూస్తున్నావా, ఇదంతా నాదే, ఒక్కసారి నాకు లోపడు, సాగిలపడు, నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. ప్రభు ఏం చేశాడు? ఆత్మ బలముతో నీ దేవుడైన యెహోవాను శోధించద్దు అని చెప్పాడు. వెళ్ళిపోయాడు అంతే అక్కడి నుంచి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద అథారిటీ ఆఫ్ గాడ్ విచ్ హీ హాస్ గివెన్ us. దేవుడి వాక్యంలో ఉన్న శక్తి అది. వాక్యాన్ని అర్థం చేసుకోవాలా, వాక్యాన్ని ప్రేమించాలా, వాక్య ప్రకారం నడవడానికి ప్రయత్నించాలా, దేవుని ఆత్మ సహాయాన్ని మనము పొందుకునే వారమై ఉండాలి. కాబట్టి ఆత్మ లేకుండా నువ్వు చేస్తున్న భక్తి వేస్ట్. రావద్దు మందిరానికి, పర్వాలే, నీ స్థలంలో ఇంకొకరిని దేవుడు నడిపిస్తాడు. మందిరానికి వస్తున్నావు, రక్షణ పొందుకున్నావు అంటే ఆత్మ అభిషేకము, ఆత్మ నింపుదల కొరకు రా, నింపబడు. అందరిలాగా వచ్చేసి వెళ్ళిపోతే నువ్వు నీ ప్రభు ఏం చేస్తున్నావు? ఇక్కడ ప్రభు దగ్గరకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోలేకపోతున్నావు, ఆ ప్రకారము జీవించడానికి నిశ్చయించుకోలేకపోతున్నావు. సో పొరపాట్లన్నీ మనలో పెట్టుకొని దేవుని మీద నెట్టేస్తామని మనం. పొరపాట్లతో జరిగేది మనతోనే, నాలోనే. నేనే పెద్ద ప్రాబ్లం, ఓడో ప్రాబ్లం కాదు మనకి, మనకి పెద్ద ప్రాబ్లం. అది గుర్తించాలి. మరి ఈ పెద్ద ప్రాబ్లం క్లియర్ కావాలంటే ప్రభు నీలో అడుగు పెట్టాలి. వాక్యం, మన సత్యవాక్యము నీలో ఉండాలి. ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. ఆ ప్రకారం నేను జీవిస్తాను అని ఒక తీర్మానం నువ్వు ఆయనతో చేసుకోవాలి. నీ తీర్మానమైన స్థిరపరిస్తే ఆయన ఆత్మ నీలో ఉంటుంది. ఆత్మ నింపుదల నీలో ఉంటే నువ్వు ఆత్మీయ పోరాటం చేయడం ప్రారంభిస్తావు. ఈరోజు ఆత్మీయ పోరాటం లేదు, శరీర పోరాటమే అయిపోయింది ఎక్కువ. పిల్లలతోని, భార్యతోని, కుటుంబంతోని పోరాడి చచ్చిపోతారు. జీవించిన కొద్ది కాలము నెమ్మది లేక జీవిస్తారు. కానీ సమాజం మీద అయితే మంచి పోరాటం మనం రాసుకుంటాం. ఏ పోరాటం పోరాడుతున్నామని మనకు ఒక అవగాహన ఉండాలి. నువ్వు పోరాడుతున్నావు ఎవరితో నీ పోరాటం? ఏసనగా రాస్తారు, పోరాటం ఇది ఆత్మీయ పోరాటం. ఈ పోరాటము ఆగదు, సాగిపోతూనే ఉంటుంది. మనము ప్రభు దగ్గర చేరేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. నువ్వన్న పోరాటం విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోవాలని ఆ పోరాటం అయితే జరుగుతూనే ఉంటుంది. ఆ పోరాటంలో మనం ఉన్నాము, ప్రతిదినము పోరాడే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒకటి నేను చెప్తాను, ఏం తెలుసా, దయచేసి మనుషులతో పోరాడద్దు. ఎందుకంటే వాళ్ళ నెమ్మది కోల్పోతారు, నీ నెమ్మదిని నువ్వు కోల్పోతావు. ఆఖరికి ఇద్దరి గతి నిత్య నరకంలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి నేటి నుంచి అన్న దేవుడు మనకి ఈ ఆత్మీయ పోరాటాన్ని ఇచ్చినందుకు నేను కూడా ప్రభా పోరాడతానయ్యా, ఒక పోరాడే వీరుడిగా నేను ఉంటానయ్యా అని ప్రభుతోని ఈ సావాసంలో నువ్వు స్థిరముగా నువ్వు ఉండగలిగితే కనుక ఈ పోరాటంలో ప్రతిదినము ప్రభు నీకు జయమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ పోరాటము ప్రతిదినం జరుగుతుంది. ఈ పోరాటము ఆయన రాక, ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చేంత వరకు ఈ పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం మధ్యాకాశంలోకి వచ్చినాక ఆగిపోతుందా? ఆగదు. ఆర్మగదాం యుద్ధం ఉన్నది, బైబిల్ చెప్తున్నది. అది ఆఖరి యుద్ధము. ఆ యుద్ధంలో గెలిచేది ప్రభునే. అటు విశ్వాసం, అటు నిరీక్షణ, అటు ఆత్మ నడుపుదల నీకుంటే నువ్వు కూడా యుద్ధానికి సిద్ధపడతావు. రోజు యుద్ధానికి సిద్ధపడవు. సైనికులు ఏం చేస్తారు? యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఆన్ డ్యూటీ ఉంటారు. వాళ్ళు ఆల్వేస్ అలర్ట్గా ఉంటారు. వాళ్ళ క్రమశిక్షణ అట్లుంటది. వాళ్ళు అట్లనే జీవించలేదు, నీలాగా నాలాగా జీవించలేదు. వాళ్ళు ఇంటికి తీసుకొని వచ్చి రారా బాబు నీకు మధ్యాహ్నం బిర్యానీ పెడతా, రాత్రి బిర్యానీ తెప్పిస్తా అంటే వాడు తినడు. వాడికి క్రమశిక్షణ ఉంటుంది. ఎందుకు? వాడు యుద్ధ భూమిలో ఉంటాడు. శత్రువు ఎప్పుడు వచ్చి మీద దాడి చేస్తున్నాడు అని ఒక అంచనా వేసుకొని ఉంటాడు వాడు. ఈరోజు మనం అంచనా వేయలేకపోతే ఎందుకు తెలుసా? ఆత్మ నడిపింపు లేదు, ఆత్మ నింపుదల లేదు, అంచనా వేసుకోలేకపోతున్నావు. వాడు నీ మీద రోజు దాడి చేస్తున్నాడు. అందుకనే నువ్వు రోజు ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యాన్ని చదవలేకపోతున్నావు, ప్రభు సావాసంలో ఉండలేకపోతున్నావు, ఆ ప్రకారం జీవితాన్ని నువ్వు మార్చుకోలేకపోతున్నావు. అంతే. కాబట్టి
ఈ మిలిటరీ వాళ్ళని మనం చూసినప్పుడు, ఆర్మీ వాళ్ళని మనం చూసినప్పుడు, వాళ్ళు ఒక చక్కటి క్రమశిక్షణలో ఉంటారు. దే గో త్రూ ద ట్రైనింగ్. ఆ క్రమశిక్షణలో వాళ్ళు చేరుతారు కాదు, క్రమశిక్షణలో నడిపింపబడతారు వాళ్ళు. ఈరోజు మనము క్రమశిక్షణ ఉన్నదా మనకి? ఒకసారి నిన్ను అడుగుతాం, నిన్ను ప్రశ్నించుకో. క్రమశిక్షణ ఉన్నదా? లేదు. నీలో క్రమశిక్షణ లేదా అంటే ఎవరు బాధ్యులు? ఎవరు బాధ్యత వహిస్తారు? నీ డాడీ అయినా, అమ్మినా, నీ భర్తనా, నీ భార్యనా? క్రమశిక్షణ నీలేదా అంటే నీలో క్రమం లేదు అంతే. నువ్వు క్రమం అంటే నీకు శిక్షణ నేర్పిస్తాడు దేవుడు. క్రమ పద్ధతి దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. క్రమము పాటించేవారుగా ఉండాలి. అందుకని అంటున్నాడు ప్రభు, ఏమంటున్నాడు తెలుసా? అక్రమం చేయువారులారా, అంటే క్రమం లేని వారిని నా దగ్గర నుంచి మీరు తొలగిపోండి అంటున్నాడు. వెళ్ళిపోమంటున్నాడు, వద్దు. ఆ క్రమంలో మనం నడిపింపబడాలి. స్ట్రిక్ట్ ట్రైనింగ్ నీకు కావాలి. ప్రభు నేను ట్రైన్ చేయాలి, ఆత్మ నేను ఎక్విప్ చేయాలి. అప్పుడే నువ్వు ఆ క్రమశిక్షణలో నడిపింపబడతావు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము క్రమము తప్పిపోతున్నాము. ఏ విషయంలో క్రమము తప్పిపోతున్నాం అంటే ఆయనతో ఉంటున్న సావాసము విషయంలో మనం క్రమం తప్పిపోతున్నాం. బాప్తిజం తీసుకున్నాక ఒక తీర్మానం చేసుకుంటాం, ఏమని? ప్రభా రోజు వాక్యం చదువుతా, రోజు 6 గంటలకి నేను మోకరిస్తా. ఇది కొత్త కొత్త అనుకోవాలి. కానీ రాను రాను ఏమైపోతుందంటే ఆ క్రమము విడిచిపెట్టేసి నీ ఇష్టంగా నువ్వు అక్రమంలోనికి వెళ్ళిపోతావు. ప్రభుత్వం చేసిన తీర్మానం ఏది? ఎందుకు దాన్ని విడిచిపెట్టేసావు? ఎందుకు దాన్ని మర్చిపోయావు? ఎందుకు దాన్ని కప్పిపుచ్చుకుంటున్నావు? నేటి నుంచి నా క్రమం పాటిస్తాం. దేవుని సన్నిధిలో క్రమశిక్షణ నాకు నేర్పించు అని అడగాలి దేవుడిని. నీ అంత భయభక్తులు నాకు నేర్పించు అని దేవుడిని అడగాలి. నేర్పిస్తాడు. సంఘంలో సేవకుడు నేర్పించాడు, వాడు నేర్చుకుంటాడు. సేవకుడు నేర్పింపబడితే వాడు ఇతరులకి నేర్పించేటప్పుడు, అవునా? నేర్పించే నాలుగు లేకపోతే ఎవరు నేర్పిస్తారు మనకి? నేర్పించేవాడే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని చదువుతున్న మనము అట్లీస్ట్ పుట్ సమ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకునే క్రైస్తవులుగా మనం మారాలి. చదివే క్రైస్తవులుగా మన జీవితాన్ని విడిచిపెట్టాలి. అర్థం చేసుకో దేవుడు ఏం చెప్తున్నాడు. అది నీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నావా? అది నీ హృదయంలో ఇమ్మడుతున్నదా? ఆ వాక్యము విత్తనము వల్ల విత్తబడినప్పుడు విత్తనం దేనికి విత్తుతారు? ఫలం ఆశిస్తారు కాబట్టి, అవునా? జామ చెట్టులు చూసుకొని ఎవరు విత్తనం విత్తారు? జామకాయలు తినడానికి విత్తనం విత్తుతారు. హల్లెలూయా. దాన్నే బైబిల్ చెప్తుంది ఆత్మఫలాలు. హల్లెలూయా. గల్తీ రాసిన పత్రికలు ఉంటుంది కదా ఆత్మఫలాలు. కాబట్టి విత్తనం ప్రతిసారి విత్తబడుతుంది, కానీ ఫలితం నీలో లేదే. ఎప్పుడు ఫలిస్తాం? బైబిల్ ఏం చెప్తుంది? ఎప్పుడు ఫలిస్తాం మనం? చెప్పాలి. త్వరగా చెప్తే త్వరగా ముగించేస్తా. నువ్వు ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, ఆయనకి నువ్వు అంటగట్టబడి ఉన్నప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి నామము మహిమపరచబడింది. ఈరోజు ఆ వాక్యాన్ని చదివేవారుగానే ఉన్నాం, కానీ దాన్ని మన జీవితంలోనికి ఇంప్లిమెంట్ చేసుకొని మనము అట్లా ఉండలేకపోతుంది. క్రైస్తవ సమాజంలోనే క్రైస్తవులే దేవునికి అవమానకరంగా మారిపోయిన రోజులు ఇవి. ఈ రోజుల్లో నీకు ఒక ఆత్మీయ కనువిప్పు కావాలి. నేను అట్లనే ఉన్నానా, లేకపోతే నేను ప్రత్యేకింపబడిన వాడిగా నేను ఉంటున్నాను? మనుషులు నేను ప్రత్యేకపరచలేదు, దేవుడు నిన్ను ప్రత్యేకపరచలేదు. వాడు దేవునికి అంటగట్టబడు, ఆ ప్రత్యేకత నీకు ఉంటుంది. ఈరోజు దేవునికి అంటగట్టబడి ఆ ప్రత్యేకత నువ్వు కాపాడుకుంటే నీలో ఫలము ప్రారంభిస్తుంది. ఫలం రావాలి. ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మనందరం చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే ఒకటి అడుగుతాడు. ఏమడుగుతాడు? IBM లో పని చేసినవా?
మంచి మంచి ఎమ్మెల్సీ ఆఫీసర్స్ లో ఇతర దేశాల్లో పనిచేసావా? 8 లాక్ రూపీస్ సాలరీ నువ్వు సంపాదించావా అని అడగాడు ప్రభు. ఫలాలేవి అని అడుగుతాడు అంతే. ఈరోజు ఫలాలు అక్కర్లే, వరాలు కావాలంటున్నారు అందరూ. వరాలు అంటే ఒక ఆయన అన్నాడు, పక్కనే ఉంది చూడండి, ఆ సిస్టర్ పేరు వరాలు అని చెప్పినాడు. దేవుడేమో ఫలం గురించి మాట్లాడుతుంటే ఈ మనిషి బుద్ధి ఎక్కడ ఉన్నది? వరాల మీద ఉన్నది. మన జీవితాలు కూడా అంతే, దేవుడి మీద మనసు నింపం. అందుకని మన స్థిరత్వం ఉండదు. వాక్యం మన ఎదుగురు, వాక్యం ఎదుగుదల మనకు ఉండదు. వాక్యము విత్తబడుతుంది కానీ ఫలము లేదు అంటే కారణం నువ్వే. నీ భూమి నీ హృదయం అనే భూమి దున్నబడాలి. ప్రభు యొక్క శరీరం ఎట్టి రీతిగా అయితే నీ కొరకు నా కొరకు మన పాపాల మీద దున్నబడ్డదో ఈరోజు నీ హృదయం దున్నబడాలి. ప్రతిదినము దున్నమని దేవుడిని అడగాలి. ఉన్న బీడు భూమి మీదనే, ఎండిపోయిన భూమి మీదనే, వర్షంతో గడపబడిన భూమి మీదనే విత్తనాలు వేస్తారు ఎవరైనా? ఎందుకు? ఆల్రెడీ అది చచ్చింది. వేసిన విత్తనం కూడా చచ్చిపోతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది సార్? ఒక విత్తనము భూమిలో పడి అది మరణిస్తారు కానీ అది మళ్ళీ తిరిగి జన్మించదు. అలాగే కాబట్టి విత్తనం అనే దేవుని వాకు ప్రతిసారి దేవుడు తిప్పుతున్నాడు. మనమే మన భూమిని, హృదయాన్ని సరిచూసుకోక ఎండిన స్థితిలోనే ఇంకా ఎండిపోతున్నాము కానీ అభివృద్ధి పరచబడలేకపోతున్నాము. ప్రతిసారి వాక్యం ఇస్తున్నప్పుడు దాని యొక్క ఫలమును అనుభవించాలి. ప్రభు దానికి కావాలి. ప్రభు నీ దగ్గర నుంచి నా దగ్గర చదవటే కోరుకుంటాడు. ఏం అక్కర్లేదు, నీ డబ్బులు అక్కర్లేదు. నువ్వు డబ్బులు లేని స్థితిలో ఉన్నవాడు నేను గుర్తించాయినా నీకు డబ్బులు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. దానిలో మనం ఏం చేస్తాము? భక్తులం కాబట్టి 10 దశం భాగం బైబిల్ పాటించిన వారిగా దశం భాగం ఇస్తాము అనుకుంటాము. నేను కాబట్టి ఇస్తున్నా. అది మీరు కాదు, అది ప్రభుదే. యు ఆర్ ఓన్లీ థ్యాంక్ఫుల్ దట్ గాడ్ హస్ గివెన్ యూ అండ్ యు ఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హిమ్. అంతే. ఇచ్చిన వాడికి మళ్ళీ మనం ఇస్తే ఎట్లా బాగుంటుందా? అందుకనే దేవుని దగ్గరికి ఫలాలు పరపరండి. నన్ను ఫలింపజేయ ప్రభువా. ఏమేమైతే మనలో ఫలించకుండా అడ్డుకుంటున్నాయో ప్రార్థనలో దేవుడిని అడిగి వాటిని నాలో నుంచి తీసివేయి ప్రభా అని దేవుడిని అడగాలి. ఫలించే ఆశ నాకు ఉందయ్యా అని చెప్పాలి. ప్రభు సన్నిధిలో వేచి ఉండాలి. ఆత్మలో నూతనపరచబడాలి. ఆత్మ బలాన్ని పొందుకోవాలి. అందుకని అంటున్నాడు, మీరు నాలో నిలిచి ఉంటేనే. దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన మీలో ఉండాలి. ఆయన ఆత్మను పంపాడు. అది ఎక్కడుంది ఈరోజు? ఆనాడు ఆది కాండము 1వ అధ్యాయం మీద దేవుని ఆత్మ అంట నీళ్ళ మీద అల్లాడుచున్నదంట. ఈరోజు ఆత్మ సంఘము మీద అల్లాడుచున్నది. సంఘము గుర్తించలేకపోతుంది. సంఘము ఆయనకి స్థానం సిద్ధపరచలేకపోతుంది. ప్రభు అన్నాడు. అందుకనే ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కొయ్యవు, వాటికి గూడులు ఉన్నాయి, నక్కలకు బొయ్యలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు దాచుకోవడానికి స్థలం భూమి మీద లేదు. ఆయనకి నువ్వు స్థలం ఇస్తావా? ఈరోజు నీ హృదయం కావాలంటున్నాడు. ఈ లోకంలో హృదయం ఎవరికైనా ఇచ్చి మోసపోయినవేమో. బైబిల్ ఏం చెప్తుంది? అంత మోసపోవద్దు. దేవుడు ఎక్కిరింపబడ్డాడు. ఎవడు ఏమి విత్తుతాడో, వాట్ ఎవర్ యూ రీప్, వాట్ ఎవర్ యూ సో, దట్ ఓన్లీ యూ విల్ రీప్. ఒకటి ఏమి విత్తుతామో అదే కోస్తాము. వాక్యాన్ని విత్తుతాం, దాని ఫలం అనుభవిస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఈ పోరాటం ప్రతిదినం జరుగుతుంది. ఈ పోరాటంలో మనం ఉంటున్నాము కాబట్టి ఎట్టి రీతిగా పోరాడుతున్నాము. ప్రతిదినము కావాల్సిన ఫలము, ప్రతిదినము కావాల్సిన పోషణ, ప్రతిదినం కావాల్సిన గైడెన్స్ మనకు కావాలి. ఒక బెటాలియన్ అంటే మిలిటరీ ఒక 100 ట్రూప్స్ ని పెట్టినారనుకో, ఒక బెటాలియన్ ఉందనుకో, వాళ్ళకు ఒకరిని పెడతారు హెడ్ని. ఎందుకు పెడతారు? వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాల్సిందే. అవునా? వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పాలనుకో, ఒక తనులను నిలబెట్టేస్తారు అక్కడ నుంచి. ఒకసారి నువ్వు ఆర్మీలో చేస్తే బయటకు రానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ సీక్రెట్స్ అన్ని నేను చెప్తాను. అవన్నీ నువ్వు బయట ఎక్కడ చెప్తావని నువ్వు కాపాడుకుంటారు. వాళ్ళు ఎక్కడ పంపారు. అదే రీతిగానే ప్రభుత్వం కూడా
ప్రభు దగ్గరకు వచ్చిన మనం ఆయన మాట విందాం. ప్రతిదినము నీ గైడెన్స్ నాకు కావాలి ప్రభు అని ప్రభుని అడుగుతాం. ఆయన మనం గైడ్ చేస్తేనే మనం నడిపింపబడతాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బ్యూటీ అదే. హీ విల్ గైడ్ యూ. బైబిల్ ఏం చెప్తుంది? సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి ఆయన నిన్ను నడిపిస్తున్నాం. నడిపింపబడుతున్నా? సర్వసత్యంలో ఉంటున్నామా? లేకపోతే చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోదామా ఆశ కలిగి ఉంటున్నాం? సత్యంలోకి చేర్చబడ్డాము. సత్యంలో నిలిచి ఉంటే, సత్యాన్ని మనము చేర్చుకుంటే ఆ సత్యమే నేను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. అదే ఆత్మ నింపుదల, ఆత్మ నడిపి సత్యాన్ని కొడతారు కదా. సత్యం ఉందా మనలో? ఒక మాట, మనలో సత్యం ఉందా? నాలో సత్యం ఉందా అని కూడా చెప్పగలుగుతాం. ఒకళ్ళు చెప్పిన నాలో ఉంది అని చెప్తే అబద్ధికుడే. దేవుడు అంటున్నాడు సత్యం అవ్వట్లేదు, నేనే సత్యము, నేనే మార్గము జీవము సత్యము అన్నాడు. ఆయన తప్ప వేరే వాడు లేడు. ఒకవేళ ఉంటే వాడు నకిలీ, వాడు రోడ్లు గోళ్ళు, వాడు సత్యం మనలో లేదు. సత్యం మనలో లేదు కానీ మనము సత్యంలోకి రావాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యంలో నిలిచి ఉండాలి. ఆ సత్యంలో నువ్వు నిలిచి ఉండగలితేనే సర్వసత్యంలోనికి ఆయన నిన్ను నడిపింపగలుగుతాడు. వాటి సర్వసత్యంలోనికి నన్ను నడిపించి ప్రభు అని ప్రభుని అడిగితే కనుక దేవుడు తప్పక నడిపిస్తాడు. ఒక వాక్యం చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 4:7. ఎవరు బైబిల్ తీయకుండా ఒకరు చెప్పండి. బైబిల్ తీయకుండా చెప్పండి. ఎంతమందికి? అందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యం అది. యాకోబు రాసిన పత్రిక 4:7 వాక్యం. కాబట్టి దేవుడికి లోబడి అక్కడ ఉన్నారు చూడండి. అన్న నువ్వు బైబిల్ తీసినావా? తీయలేదు కదా. ఇప్పుడు ఆయనలో ఏమున్నది? ఆయనలో ఏమున్నది? ఈరోజు సత్యం ఉన్నది, అది నీలో లేదు కదా. బైబిల్ తీస్తేనే ఉంటుంది నీలో. ఇది మన క్రైస్తవ భక్తి. ఆయనలో ఉంది. ఆయన గుర్తుంది. యాకోబు రాసిన పత్రిక 4:7 వాక్యంలో మొట్టమొదటిగా మీరు దేవునికి లోబడండి, అప్పుడు వాడిని ఎదురించండి. ఆ సత్యము నీలో ఉంటే నీకు లోబడే మనస్సు ఉంటుంది. సత్యాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆయనకి లోబడతావు. నేను దేవుని ప్రేమిస్తానని నువ్వు ఆయనకు లోబడకపోతే అది ప్రేమ కాదు, వేషధారణ అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఒబీడియన్స్ కావాలి. తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చడానికి తన కుమారుడిని ఈ భూమిపైకి పంపిస్తే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన లోబడ్డాడు. వెనుకనే కల్వరి మరణానికి అప్పగింపబడ్డాడు. నీ నా స్థానము, నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. ఆ లోబడడం ద్వారానే ఆయన 3వ దినం తిరిగి లేచాడు. ఆత్మకార్యం కాదా ఇది? దేవుని ఆత్మకార్యమే. ఈరోజు నువ్వు లోబడితేనే నీ సమాధి తెరవబడుతుంది. హల్లెలూయా. నువ్వు లోబడకపోతే నీ సమాధి అంటే ఒక్కసారి మూసేసిరంటే మళ్ళీ వాడికి పడేటువంటి ఉన్నాడు. ఎవడన్నా సమాధులు ఇస్తాడా? ఇప్పుడు సున్నం పట్టిస్తాడు, పువ్వులు పెడతాడు, నాకు ఇష్టమైన వంటకం తీసుకుపోయాడు అంటే ఆచారంలో క్రైస్తవులు వచ్చాడు. ఆయన ఈరోజు లోబడ్డాడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. అంత మాత్రమే కాక లోబడిన దానికి వచ్చిన ప్రతిఫలము ఏం పొందుకున్నాడు తెలుసా? ఆయన అన్ని నామముల కన్నా పైనామము అన్న ప్రతిఫలము పొందుకున్నాడు. అది ఆకాశమందు పరలోకమందు కూడా అన్ని నామముల కన్నా పైనామముగా ఆ ప్రతిఫలము ఆయన పొందుకున్నాడు. నేను సర్వాధికారిని అంటున్నాడు. సర్వాధికారం నాలో ఉన్నది. ఆయన నీలో ఉంటే నీకు అధికారం ఇస్తాడు. ఈరోజు క్రైస్తవుడుగా ఉంటున్నావు కానీ వాక్య అధికారం లేకపోతే వాక్యాన్ని నువ్వు చూడక గుర్తించాలి. పరిస్థితి, శత్రువుని నువ్వు గుర్తించినప్పుడు, అపాయం వస్తున్నప్పుడు దానికి తగ్గ సరిపడిన వాక్యం నీలో ఉండాలి. అప్పుడు బైబిల్ జరిగి చదవడం కాదు, ఆడొచ్చి దాడి చేసి వెళ్ళిపోతాడు. నువ్వు బైబిల్ తెలిసే లోపే. అందుకని వాక్యం ఎక్కడ ఉండాలంటే ఆ బ్రదర్ ఎట్లా చెప్పాడంటే చెప్పాలి వాక్యం.
దాని వాక్యము ప్రేమించేవారు అంటారు. సండే స్కూల్ పిల్లలు చెప్తారండి కొన్ని రెఫరెన్సెస్. బైబిల్ ఇప్పరు వాళ్ళు కాంపిటీషన్లో పెడితే ఫస్ట్ ప్రైజ్ కొరకు ఎంత తాపత్రయ పడతారంటే ఆ ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి, బైబిల్ క్విజ్లో నేనే ఫస్ట్ ఉండాలి అంటారు. అంత ఆసక్తిని వాళ్ళు చూపిస్తారు. వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు? సత్యంలో ఉన్నట్టు. ఆసక్తిలో లేకపోతే అసత్యంలోనే నువ్వు జీవిస్తున్నావు. ఇంకా బట్ ఈ నేటివ్ వచ్చా ఆయన ఫస్ట్ లోబడ్డాం. సబ్మిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నిన్ను ఆయనకి నువ్వు అప్పగించుకుంటేనే ఆయన పంపిన ఆత్మ నీలో ఉండదు. నీకు ఈరోజు సబ్మిషన్ లేకపోతే, ఈరోజు సబ్మిషన్ లేదు పాస్టర్లకి, ఎవరికి కూడా ఏమున్నది? సబ్మిషన్ లేకుండా కమిషన్ ఉన్నది. కమిషన్ ఎంత కానికి వస్తుంది? ₹1,00,000 వస్తుంది. నా కమిషన్ ఎంత? రైట్, నేను కూడా వచ్చేస్తాను. సో ఇది రీతిగా మనం చేయదు. మందిరంలో ఉండదు. ఇంటి వారు మందిరంలో ఉండడానికి తగదు. కాబట్టి మందిరంలోకి దేనికి చేర్చబడుతున్నామంటే నీ జీవితాన్ని నువ్వు ఆయనకి సంపూర్ణ సమర్పణగా చేసుకునే వాడిగా నువ్వు చేర్చబడుతున్నావు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవతానికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు రక్షణ పొందుకున్నావు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు, చర్చిలో ఒక గుర్తింపు పొందుకున్నావు. కానీ నీ జీవితం ఇంకా నువ్వు ఆయనకు సమర్పించుకోలేదు. సంఘానికి సమర్పించుకున్నావు, సేవకులకి సమర్పించుకున్నావు, మనుషులకి సమర్పించుకున్నావు, పేరు ప్రఖ్యాతల కొరకు ఆయా విషయాలను సమర్పించుకున్నావు. కానీ నీ జీవితంలో దేవునికి నువ్వు ఏమాత్రం సమర్పించుకోలేదు. ఆయన సమర్పించుకోవాలి. సర్వము ఆయన సమర్పించబడాలి. ఆయన సర్వాన్ని ఆయన సమర్పించేశారు. నిన్ను నన్ను ప్రేమించి ఏమి కూడా ఆయన కోరుకోక అన్నింటిని విడిచిపెట్టి నేను రక్షించుకోవడానికి తన ప్రాణాన్ని దారిపోసేస్తాడు. సమర్పణ ఈరోజు మనకున్నారా? కొంతమంది మంచి పేరు పెడతారు, పాత పేర్లు బాగుంటాయి. ఇప్పుడేమో కొత్త ఇంగ్లీష్ పేర్లు పెడతారు. పాత పేరు పెరిగి సమర్పణ రావు బా అంటే వాళ్ళ తండ్రి ఆ బిడ్డని ప్రేమించి వీడు నాకు లోబడతాడు, నా కుమారుడు వీడికి సమర్పణ అని పేరు పెట్టాలి, వాడి జీవితము దేవుడికి సమర్పించుకోవాలి అని ఎంతో సంతోషంతో సమర్పణ రావు అని పేర్కొన్నాను. ప్రతిసారి ఆ బిడ్డని తల్లి చూస్తున్నప్పుడు ఆ తల్లి ఎప్పుడు ఆనందము వ్యక్తపరుస్తారు. ఎందుకు తెలుసా? నా కొడుకు దేవుడికి వాడి జీవితం సమర్పించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ పేర్లు నచ్చుతుంది కదా మనకి ఏం నచ్చుతుంది? ఇష్టానుసారంగా జీవించడం నచ్చుతుంది. ఎవడన్నా చెప్తే యూ డోంట్ యాక్సెప్ట్. నువ్వేంటి అని చెప్పేది? నాకు తెలుసు. దిస్ ఇస్ ద అన్క్లీన్ స్పిరిట్ ఇన్ ద చర్చ్. సేవకుడు చెప్తే సేవకుడికి నువ్వు లోబడకపోతున్నావు అంటే నీకు సబ్మిషన్ లేదు. దేనికైనా సబ్మిట్ చేసుకో. నువ్వు దేవుడికి సబ్మిట్ చేసుకోవాలా, దేవుడికి గొప్ప సబ్మిట్ యువర్ గాడ్. అప్పుడు వాడిని ఎదిరించు. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి మారిపోతాడు. యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు. ప్రభు అన్నాడు, నాతో ఉన్నారు, నా పరిచయంలో ఉన్నారు, నా పిలుపుకి లోబడ్డారు, వెళ్ళి నా పరిచయం కొనసాగించండి అంటే శిష్యులు వెళ్ళి ఒక వ్యక్తికి దెయ్యాలు పడితే ఆ వ్యక్తికి ప్రార్థన చేస్తే దెయ్యాలు వదలలేదా? ఆ వాక్యం ఎంతమంది చదివారు? ఎందుకు వదలలేదు? వాళ్ళు నీలాంటి నాలాంటి క్రైస్తవులు కాదు, దేవుని శిష్యులు వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులు వాళ్ళు. మరి వాళ్ళకి అధికారం ఉంది కదా, మరి ఎందుకు వెళ్ళిపోలేదు? అక్కడ మనం ఒకటి గుర్తించాలి. ఏంటి తెలుసా? వాళ్ళని ఇంకా సంపూర్ణంగా సమర్పించుకోలేదు. మళ్ళా అదే శిష్యులు వాళ్ళ జీవితాన్ని ప్రభువుకి సంపూర్ణ సమర్పణ చేసుకున్నప్పుడు భూమిని తలకిందులో చేసేసారు. ఇట్ ఇస్ ఇన్ ద సబ్మిషన్. ఈరోజు నీకు నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ దేవుడి కార్యాలను నువ్వు చూడాలంటే నిన్ను ఆయనకు అప్పగించేసుకోవాలి. నువ్వు అప్పగించుకోకుండా ఉన్నంత కాలం దేవుడి కార్యాలు ఇతరుల జీవితాల్లోనే చూస్తావు, నీ జీవితంలో చూడలేవు. క్రైస్తవులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. స్వస్థత కుడికలు అని పెడతారు. కడుపు నొప్పి, కాళ్ళ నొప్పి, కుట్టి నొప్పి, మోకాళ్ళ నొప్పి, ఇట్లాంటి నొప్పుల్లోని స్వస్థత కొరకు వెళ్తారు. నేనంటాను వీడు వెళ్ళి స్వస్థపరచబడతాడో లేదో నాకైతే తెలియదు, కానీ
అక్కడ స్వస్థతను పొందుకునే వారిని చూడడానికి పోతారట. వీళ్ళు పొందుకోరు, వీళ్ళు అట్లానే ఉంటారు బాధతో. వాళ్ళకి మంచిగా అయిపోతే హార్ట్లో హోల్ పోతే ఇక్కడ వీళ్ళ హార్ట్లో హోల్ స్టార్ట్ అయిపోయింది. ఇటు రీతి మనం భక్తున్నాం. అందుకనే దేవునికి సమర్పించుకొని వాడిని మనం చేయిస్తాం. సమర్పించుకుంటేనే వాడి మీద చేయాలి, నువ్వు పొందుకుంటావు అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 చూసి మనం ముగించుకున్నాం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో జయించలేని వారి జాబితాలో మనం. ప్రభువుడు ఎంత చక్కగా ఆయన సంబోధిస్తున్నాడు. ఏంటంటే పిల్లలారా అంటున్నాడు. అంటే హీఈస్ అవర్ ఫాదర్ అండ్ వీఆర్ హిస్ చిల్డ్రన్. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. తండ్రి మాట వినకపోతే ఏ తండ్రి అన్నా తన పిల్లలు మాట వినకపోతే ఇష్టపడతారా? లెక్కలు కొడతారా? ఈరోజు మనం వినకపోతే దేవుడు ఏం చేయాలి? మనని శిక్షించాలి. ఆ శిక్షకి నువ్వు అడగడం ఎందుకు? లోబడే మనస్తత్వం లేదు నీకు. వాళ్ళు లోబడారంట. ఎవరు అంటే దేవుని ప్రజలు. మెడవంచని పొగరు అని బైబిల్ చెప్తుంది ద్వితీయోపదేశ కాండంలో, నిర్గమకాండంలో. వాళ్ళు దేవునికి లోబడలేదు. దేవుని మీద చదువుకున్నారు, దేవుని మీద చదువుకున్నారు, లాస్ట్కి కృపకూలిపోయినారు. ఇప్పుడు మనం కూడా రక్షింపబడ్డాము అని పేరుకి రక్షణ పొందేసుకొని నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆయనకు లోబడడం నీకు తెలియకపోతే, నువ్వు ఆయనకు లోబడకపోతే వాళ్ళు కూలిపోయి ఉంటే నువ్వు కూడా మనసు కూలిపోతావు. కూలిపోవద్దు. దేవుని దగ్గరికి ఏం రాదు. కూలిపోయిన మన జీవితాన్ని ఆయన కట్టడానికి పిలుస్తున్నాడు. గృహము కట్టబడితే గృహంలో ఉంటాం, అంతేనా? గృహం కట్టబడాలి. కన్స్ట్రక్షన్ ఉన్న హౌస్, కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్ లో పోయి సామాన్లు పెట్టుకోవాలని ఉంటారా? లేదు, ఉండదు. కన్స్ట్రక్షన్ అయినాక వాళ్ళ సామాన్ తెచ్చుకొని అప్పుడు గృహప్రవేశం చేసుకొని శుభ్రంగా సంతోషంగా ఉంటారు. ఈరోజు నువ్వు వాక్యంతో కట్టబడకపోతే ఆయన నీలోకి రాలేడు. వాక్యంతో కట్టబడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తున్నాడు. ఎదుగు, వాక్యంలో ఎదుగు. వాక్యం యొక్క ఎదుగుదల మనకు కావాలి. వాక్యమందు కనువిప్పు మనకు కావాలి. అసత్యం నుంచి సర్వసత్యంలోనికి నువ్వు ప్రతిసారి వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నడిపింపబడాలి. అప్పుడే నీళ్ళు కట్టబడుతుంది. లేకపోతే దెయ్యాల పనులలాగా తయారైపోతుంది. మనం అనుకుంటాం వాక్యం వేసి సేవకులు చక్కని వాక్యం చెప్పారండి, ఈ రోజు నుంచి నా మనసు నేను మార్చుకున్నానండి, ఇంకెప్పుడు నేను లోకం వైపు వెళ్ళానండి, అలవాటు మానేసుకుంటానండి అని వెళ్ళిపోతాం. తీర్మానం అయితే చేసుకున్నాము, వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఈ ప్రక్రియలో తీర్మానం చేసుకున్న బాగానే ఉంది, కానీ వెళ్ళిపోతున్నప్పుడు వాడు ఊరుకుంటాడా? వాక్యంతో ఇల్లు శుభ్రపరచబడడం వాక్యంతో మన హృదయం శుభ్రపరచబడుతుంది. శుభ్రపరిచిన ఇంట్లోకి వాడు ఒక్కడే వెళ్ళిపోవడం కాదు, కానీ వాడికి ఒక 10 మందిని తీసుకొని వస్తున్నాడు. ఈ 10 మంది లోపలికి చొరబడకుండా ఉండాలి అంటే నీలో సత్యం ఉండాలి, సత్యవాక్యం నీలో ఉండాలి. వాడిని నుట్టిగా విడిచిపెట్టాడు. ఉపవాసాల నుండి ప్రార్థన చేసి దేవుడితో నేను ఉండాలి అని ఒక తీర్మానం కలిగి ఉండి నిశ్చయత కలిగి ఉంటే ప్రయాసపడాలి. ప్రయాసపడుతున్నా నువ్వు బ్రేక్ ఇవ్వద్దు. ఈరోజు వద్దులే బయటకు చదవడం, రేపు చదువుతాం, ఇప్పుడు వద్దులే ప్రార్థన ఓపిక లేదు, తర్వాత చేసుకున్నాం. బ్రేక్ ఇచ్చే వరకు ఏమైతుంది తెలుసా? వాడు వచ్చేస్తాడు. వెళ్ళినాడు ఒక్కడే రాడు, అంతమందిని తీసుకొని వస్తాం. అప్పుడు మనం ఇంకేమైపోతాం? ఆత్మహీనతలోనికి దిగజారిపోతాం. కాబట్టి దేవుని వాక్యంలో ప్రతిదినము ఎదగాలి. ప్రతిసారి వాక్యం చదువుతున్నప్పుడు వాక్యము ద్వారా కలిగే దేవుని బలమును పొందుకోవాలి.
నీ అంతరంగ పురుషుడు నూతనపరచబడాలి, బలపరచబడాలి వాక్యము ద్వారానే. తింటరాదు, మటన్ తింటే చికెన్ తింటే లోపడికి ఏం కాదు, నీకేమన్నా అయితే వస్తుంది, కడుపు నొప్పని వస్తుంది, లేకపోతే జీర్ణం కాకుండా పోతుంది, ఆయనకేం కాదు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మనం మన జీవితాల్లో ఒక్కసారి మనల్ని మనం చూసుకొని మనం ఆయన బిడ్డల్లో పిలుచుకుంటున్నాడు. ఈరోజు ఆయన మన తండ్రిగా ఉంటున్నాడు. ఈరోజు తండ్రికి మాటకి విధేయత చూపని పిల్లలుగా మనం ఉంటుంటే కనుక నేటి నుంచి నా దేవుడు ఒకటే ఒకటి కోరుకుంటున్నాడు, ఏంటంటే విధేయత చూపే వాళ్ళ యుద్ధం. నువ్వు విధంగా చూపితే దేవుడు నీకు ఏమిస్తాడు తెలుసా? ఒక మాట చెప్పండి. నువ్వు విధేయత చూపితే దేవుని వాక్యంకి దేవుడు ఒకటి ఇస్తాడు. ఏమిస్తాడు? ఆయన అధికారాన్ని ఇస్తాడు. అని మీ మమ్మీ ఇవ్వలేదు, మీ డాడీ ఇవ్వలేడు, మీ చర్చలకు ఇవ్వలేదు, మనుషుల దగ్గర నుంచి ఇవ్వబడేది కాదని, అది ఆయన ద్వారా అనుగ్రహింపబడేది. కాబట్టి లోబడము, దేవుని అధికారంలో మనం నడిపింపబడడం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించుకుంటారు. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన సేవ గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, విపులముతాన ధ్యాన ప్రభాని మందిర ఆవరణంలో ఇటు రీతిగా కూడుకొని ప్రభాని పరిశుద్ధ నామంలోనైనా ఆనందింపజేసుకొని కృపను మనం దయచేసిన విధానం బట్టి స్తోత్రాలైనా. అవును ప్రభా, రక్షింపబడ్డ మేమునైనా ప్రతిదినమునైనా పోరాడేవారుగా మేము ఉండాలి అని మీరు తెలియపరుచున్నాం. ఈ ఆత్మీయ పోరాటంలోనైనా ఈ ఆత్మ బలాన్ని మేము కలిగి పోరాడే కృపను అందజేసి శరీరాన్ని శరీర ఇచ్చలైనా మేము విడిచిపెట్టి కొనడం ఆత్మ బలాన్ని పొందుకునే కృపను అందజేసేనయ్యా. మీ సహాయం మాకు చేయకపోతే మేము ఈ యుద్ధ భూమిలో ఓడిపోతాము ప్రభా, పడిపోతాము ప్రభా, చనిపోతాము ప్రభా, నిత్య నాశనానికి వెళ్ళిపోతాము ప్రభా. మీ ఆత్మని మాకు ఇస్తాను కదా, అది మేము పొందుకునే కృపను దయచేయండి. అటు రీతిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే కృపను మనం దయచేయండి. చక్కటి మనసాక్షిని దయచేయండి. ఈ వాక్యం ఎట్టి విధంగా మేము కలిగి జీవించాలో మీరు మాకు నేర్పించండి. మీలో ఉంటున్న అధికారాన్ని అయినా మేము పొందుకొని అనుభవించే కృపను మనం దయచేయండి. ఈ లోకంలో ఉన్న అపవాదైన సాతాన్ని అయినా మేము ఎట్టి రీతిగా జయించాలో మీ ఆత్మ బలాన్ని మాకు దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. మాలో మీరు ఉండడానికి ఇష్టపడ్డారు ప్రభా, దాన్ని మీరు ఏమాత్రం మాలో ఉంచుకోవడానికి మేము ఇష్టపడని వారుగా మేము ఉంటున్నామయ్యా. మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా, నీతో సమాధాన పడడానికి. ఆ సమాధానం మాకు కలుగు చేయండి. పోగొట్టుకున్న ప్రభా ఈ సావాసంలోనైనా మళ్ళా పురికొల్పబడే కృపను దయచేయండి. పోగొట్టుకున్న ఆత్మను తిరిగి మేము పొందుకోవాలి ప్రభా. ఆత్మ ద్వారా మేము నింపబడాలి ప్రభా, ఆత్మ ద్వారా మేము నడిపింపబడాలి ప్రభా. మీ సహాయం మాకు అనుగ్రహించండి. పెద్దమైన పోరాటాలు మేము మనుషులతో పోరాడదు ప్రభా. అపవాది అయిన సాతాను మన ఆలోచనల ద్వారానైనా ఈ భయంకరమైన పోరాటంలో మమ్మల్ని వాటి నడిపిస్తుండగా ఆ పోరాటంలో ప్రభా మేము గెలిచేవారుగా నీ ఆత్మ సహాయాన్ని పొందుకునే వారుగా సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి. నీకు లోబడితే ప్రభా నీ అధికారం మాకు ఇస్తానయ్యా. నీకు లోబడి ప్రభా నీ అధికారాన్ని పొందుకునే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభా చిర జీవితాన్ని నేను మీరు మాకు అనుగ్రహించి ఈ శరీరాన్ని ఎట్టి రీతిగా మేము చేయించాలా, మీ సన్నిధిలో ఎట్టి రీతిగా మేము నిలబడాలో అంటే యోగ్యకరమైన జీవితం మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసారు. మా జీవితాల ద్వారా నేను మీరే కనుక మేము మా ప్రభావాలు పొందుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలైనా మీ చేతులకు అప్పగిస్తాను. బిడ్డలకి మీరు తోడుగా ఉండండి, బిడ్డలు మీరు దర్శించండి, బిడ్డలు మీరు బలపరచండి. మీ వాక్యం అనే సమృద్ధితో బిడ్డలు మీరు నింపండి. ఆ వాక్యం అనే సమృద్ధినైనా మేము కలిగి ఉన్నప్పుడు ప్రభా సత్యాన్ని మేము గుర్తెరుగుతాము. ఆ సత్యం మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు అంటారండి. ఈ సహాయం మాకు అనుగ్రహించి దుష్టుడి యొక్క గంట నుంచి మమ్మల్ని మరుగుపరచండి. నీ పరిశుద్ధాత్మతో బలపరిచి క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచి ప్రభా నీ పరిశుద్ధ రాకడ వరకునైనా వేచి చూచే కృపలోని అనుభవాల్లోకి నేను మమ్మల్ని నడిపించి
మా జీవితాల ద్వారా మీరే కనుక మా ప్రభుత్వం విన్న వాక్యాన్ని నీరు కంటి ఫలింపు చేయండి. ఈ సరి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము.